ఏ అండ్ బి ఇద్దరూ కలిసి 40 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు. బి అండ్ సి ఇద్దరూ కలిసి 36 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు. 36 రోజుల్లో ఒక పనిని అవగొడుతున్నారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 24 డేస్లో ఆ పనిని అవగొడుతున్నారు. 24 డేస్లో ఆ పనిని అవగొడుతున్నారు. అలాంటప్పుడు బి ఎలోన్ ఎంత అవుతుంది? అలాంటప్పుడు బి ఎలోన్ ఎంత అవుతుంది? బి ఎలోన్ ఎంత అవుతుంది? నవ్వు ఇక్కడ మనము ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 40 రోజుల్లో పనిచేస్తున్నారు. బి అండ్ సి ఇద్దరు కలిసి 36 రోజుల్లో పనిచేస్తున్నారు. ఏ ప్లస్ బి ప్లస్ సి రైట్ ముగ్గురు కలిసి 24 డేస్లో పనిచేస్తున్నారు. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. బి ఎలోన్ కావాలి మనకు. బి ఎలోన్ కావాలి. బి ఎలోన్ కావాలి అని అంటే బి ఎలోన్ నవ్ ఐదర్ మీరు ఏ ఎలోన్ కనుక్కోవచ్చు, సి ఎలోన్ కనుక్కోవచ్చు, బి ఎలోన్ కనుక్కోవచ్చు. రైట్ మెథడ్ 1 సపోజ్గా వర్క్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఆఫ్ 24, 36, 40 24, 46, 36, 40 ఇది చూడంగానే ఇప్పుడే మనం ఇటువంటి ఒక క్వశ్చన్ చేసాం సార్. ఇటువంటిది ఒక క్వశ్చన్ చేసాం. లార్జెస్ట్ నంబర్ కాసాగ్ ఎప్పుడూ కూడా లార్జెస్ట్ నంబర్ పైనే ఫోకస్ అయి ఉంది. 40, 36 యొక్క డిజిటల్ సమ్ 9 అంటే ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్లో కూడా డిజిటల్ సమ్ 9 రావాలి. 49లో 360 మొత్తము పని 360 యూనిట్లు అనుకుంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 9 యూనిట్స్ పర్ డే పనిచేస్తారు. బి ప్లస్ సి ఇద్దరు కలిసి 10 యూనిట్స్ పర్ డే పనిచేస్తారు. 10 యూనిట్స్ పర్ డే. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 15 యూనిట్లలో పనిచేస్తారు. 15 యూనిట్లలో పనిచేస్తారు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ఏమైంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బి 19. దాని నుంచి 15 తీసేస్తే దీన్ని యాడ్ చేస్తున్నాను, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఏ మైనస్ ఏ క్యాన్సల్, బి ప్లస్ బి 2b, 2b మైనస్ బి అంటే నాకు బి ఎలోన్ వచ్చింది. ఎంత వచ్చింది సార్? 9 ప్లస్ 10 19. 19 నుంచి 15 తీసేస్తే 4 యూనిట్స్ పర్ డే. 1 డే 4 యూనిట్స్ 360కి ఎన్ని డేస్ అవుతుంది? 90 డేస్ అవుతుంది. ఎన్ని డేస్ అవుతుంది? 90 డేస్ అవుతుంది. ఇది ఏ మెథడ్? కాసాగు మెథడ్. ఎల్సిఎం ఆఫ్ 24, 36, 40 ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 9 తోటి డివైడ్ అవ్వాలి. అందుకే 40ని నేను 9 తోటి లబ్ధం చేశాను. 49s are 360. 49s are 360. ఇది ఒక మెథడ్. మెథడ్ 2 ఏ మెథడ్ సార్? పర్సంటేజ్ మెథడ్. ఏ ప్లస్ బి 40 డేస్ అంటే ప్రతిరోజు వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత? 1/40. 1/4 ఎంత? 25%. 1/40 ఎంత? 2.5%. ఏ ప్లస్ బి ఏమో 2.5%. బి ప్లస్ సి 1/36. 1/36 అవుతే 1/4 ఇంటూ 1/9. 1/9 ఏమో 11.11/4. 11.11/4. 4 2s are 8, 31, 4 7s are అంటే 2.77. 2.77 బి ప్లస్ సి. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? దాని తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి 15 యూనిట్స్ పర్ డే. 15 అని అంటే ప్రతిరోజు ప్రొడక్టివిటీ ఎంత? 1/15. 1/15 అంటే 1/5 ఇంటూ 1/3. 20/3 అంటే 6.67. I hope the idea it is clear. 20/3. So 6.7 is close to 20.1. 6.7 ఇద్దాం. అంటే అప్రాక్సిమేట్గా ఎంత అయింది ఇది చూడండి సార్. ఇదేమో 1/9 అంటే ఈ రెండింటిని యాడ్ చేసి రైట్ దీని నుంచి తీసేసామనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ఇది ఎంత అయింది? ఇది 1/40. 1/40 అంటే 2.5. ఇది 1/36 అంటే 2.75. ఇది 1/24. సారీ సార్, నేను డేస్ 1/24. ఏ ప్లస్ బి ప్లస్ సి 1/24 అంటే 4.15. 4.15. ఇది చూస్తే ఇది 5.2.
ఇదేమో 4.15 అంటే అరౌండ్ 11 9s ఆర్ 99. ఆన్సర్ 90 నేనా వచ్చింది మనకు ఆన్సర్, రైట్? ఆన్సర్ 90. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది 1/40 అంటే 2.5%. ఇది 1/36 అంటే 2.77%. ఇది 1/24 అంటే 4.15. ఇది ఇక్కడ మీరు చూడండి సార్, 2.5 + 2.7 ఎంత? 5.2. 5.2 4.1 తేడా ఎంత? 1.1. దాన్ని 11 అనుకోండి. 11 9s ఆర్ 99. సో 1.1 కాబట్టి ఆన్సర్ క్లోజర్ టు 90. కొంతమంది స్టూడెంట్స్ ఎందుకనంటే మొత్తం అరిథమెటిక్ అంతా మీకు పర్సంటేజ్ వచ్చి ఉండాలి, రేషియోస్ వచ్చి ఉండాలి. పర్సంటేజ్ వస్తే దానికి సంబంధించిన టాపిక్లన్నీ ఈజీగా అర్థమవుతాయి, రేషియో వస్తే దానికి సంబంధించిన టాపిక్లన్నీ అర్థమవుతాయి. మీరు కాసాగు గనక కంఫర్టబుల్ ఉంటే ఈ మెథడ్ వేసుకోండి, పర్సంటేజ్ గనక కంఫర్టబుల్ ఉంటే ఈ మెథడ్ వేసుకోండి. చేంజ్ క్లోజర్ టు 1.1 వచ్చింది సార్. 1.1 90s are 99, closer to 100. I hope the idea it is very much clear to you.